బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ టీఆర్పీ పరంగా పర్వాలేదు కానీ ఈ షోపై దుమ్మెత్తి పోసేవారు చాలా మంది ఉన్నారు. ఈ షోతో పబ్లిక్ కి ఎలాంటి ఉపయోగం లేదని, ఇదో వల్గర్ షో అని పలువురు కామెంట్స్ చేయగా, తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన కార్తీక దీపం నటి కీర్తి భట్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలు కావడానికి సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 7న ఈ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇవ్వబోతున్న నేపథ్యంలో మాజీ కంటెస్టెంట్ కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి భట్ బిగ్ బాస్ వల్ల తన కెరీర్ కి ఎలాంటి ఉపయోగం కాలేదని స్పష్టంగా చెప్పింది. బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మందికి సీరియల్స్, షోల ద్వారా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, కానీ నన్ను మాత్రం దూరం పెట్టారు. బుల్లితెరపై నిలబడాలంటే గ్లామర్ షోలు చేయాలని, పొట్టి దుస్తులు వేసుకోవాలని కొందరు చెప్పారు. నేను అంగీకరించకపోవడంతో ఏ ప్రాజెక్టు కూడా రాలేదని ఆమె తెలిపింది. తాను చెలాకీగా మాట్లాడలేకపోవడం కూడా ఒక కారణమని కీర్తి భట్ అంగీకరించింది. బిగ్ బాస్ వల్ల కొంత పాపులారిటీ వచ్చింది, కానీ నా జీవితంలో పెను మార్పులు ఏవీ జరగలేదు. కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి, నాకు మాత్రం యూజ్ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించింది. కర్ణాటకకు చెందిన కీర్తి భట్ చిన్నప్పటి నుంచి నటన, సినిమాలంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే యాక్టింగ్, డాన్స్ లో శిక్షణ తీసుకున్న ఆమె చదువు తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్ కు సినీ పరిశ్రమ నుండి కూడా ఆఫర్లు క్యూ కట్టాయి. మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు వారిని పలకరించిన కీర్తి భట్ కెరీర్ ను స్టార్ మాలో వచ్చిన కార్తీక దీపం మలుపు తిప్పింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం కీర్తి భట్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కోల్పోయి ఆమె కూడా తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆ ప్రమాద కారణంగా పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయింది. అయినా విజయ్ కార్తిక్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి భట్ తనను అర్థం చేసుకుని ప్రేమతో అంగీకరించినందుకు అతనిపై కృతజ్ఞత వ్యక్తం చేసింది. ప్రెసెంట్ బిగ్ బాస్ షోపై ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి.